everyone, hello guys, Easter West Lucky Lucky channel videos are the best. ఇవాళ నేను మీ అందరి కోసం ఒక స్పెషల్ ఇంట్రెస్టింగ్ టిఫిన్ అదేనండి పూరీలు విత్ స్పెషల్ కుర్మా కూర చూపిపోతున్నాను. రెగ్యులర్గా చేసుకునే పూరీ కూర కాకుండా ఇలా వెరైటీగా టేస్టీగా చేసుకోండి, అద్దరిపోయిద్ది. అదేదో సినిమాలో చెప్పినట్టు ఇంట్లో పూరి నచ్చదు కానీ బయట చపాతీ మొహాలన్నీ నచ్చుతీ నీకు అన్నట్లు ఈ మధ్యన జనాలందరూ బాగా బయట పనికిమాల తిళ్ళకి అలవాటు పడిపోయి ఇంట్లో ఇలా కమ్మగా చేసుకొని తినడం అనేది మర్చిపోయారనమాట. వెరీ రేర్గా ఎవరో ఎక్కడో చేస్తున్నారు. అలాంటి రెసిపీస్ అన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే వెంటనే కింద సబ్స్క్రైబ్ అని ఉంది కదా, ఆ బటన్ని క్లిక్ చేసేయండి. మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఫాలో అయిపోండి. రెగ్యులర్గా మీరు కూడా టేస్టీగా ఇంట్రెస్టింగ్గా ఇంట్లో ఇలా చక్కగా చేసుకొని కమ్మగా తినేసేయండి అనమాట. మేము మాత్రం మస్తుగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేయాలంటే ఫుల్ వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఓకే, ముందుగా మన పూరీ కూరకి కావాల్సిన పదార్థాలు ఏమేంటి అనేవి ఒక్కొక్కటి 1 by 1 చూసేద్దాం. పూరీ కూర కోసం ముందుగా మసాలా దినుసులు, లవంగాయలు, చెక్క ఈ 2 తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఆనియన్స్ తీసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఇలా చూపించిన విధంగా బారు ముక్కలు లేదా చిన్న ముక్కలు మీ ఇష్టం అండి, కోసి పెట్టుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి, టమాటో ప్యూరీ, ఆ తర్వాత డ్రమ్ స్టిక్స్ ములక్కాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ఫైనల్లీ ఉడకబెట్టిన తెల్ల బఠానీ. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నమాట, మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఆ తర్వాత రిమైనింగ్ ఉప్పు, కారం ఇవన్నీ కామన్ అన్నమాట. ఇప్పుడు ముందుగా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. చట్టి పెట్టేసి అందులో సరిపడా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ చెక్క లవంగం అనేవి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్కి ఒక 2 to 3 minutes మంచిగా ఉడికి మగ్గనివ్వాలన్నమాట. గ్రేవీ కర్రీ కాబట్టి ఆనియన్స్ అనేవి మంచిగా మగ్గి షాలో ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా కూరకి మంచి టేస్ట్ ఇచ్చిద్దండి, ఒక వెరైటీ ఫ్లేవర్ కూడా వస్తుంది అనమాట కరివేపాకు వల్ల. అందుకని కొంచెం కరివేపాకు వేసుకోవాలి. లేదంటే జనరల్గా గ్రేవీ కర్రీస్లో కరివేపాకు అనేది పెద్దగా వాడరు, బట్ కొంచెం ట్రై చేసి చూడండి, బాగుంటుంది. సో ఇలా ఈ ఆనియన్స్ అనేవి ఒక 2 to 3 minutes షాలో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ అనేవి కూడా గ్రేవీ కోసం మంచిగా గుజ్జు తయారైద్ది అనమాట, మంచిగా గ్రేవీకి ఉడికి మగ్గితే గనక. అలాగే కొబ్బరి పేస్టును టమాటో ప్యూరీ కూడా తీసుకున్నాం కదా, కొబ్బరి పేస్ట్ అంటే పచ్చి కొబ్బరి తీసుకోవాలండి. పచ్చి కొబ్బరి తీసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ వేసుకోవాలి. టమాటో ప్యూరీ అంటే పచ్చి టమాటాలు ఒక 2 నుంచి 3 తీసుకొని వాటిని మిక్సీ పట్టేసుకోవాలి డైరెక్ట్గా. అప్పుడు అది టమాటో ప్యూరీ అయిపోతుంది. సో ఆనియన్స్ అనేవి మగ్గిన తర్వాత ఇలాగ చూపించిన విధంగా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆనియన్స్ అనేవి వేగక ముందే వేసేస్తే అంటే కనుక ఆనియన్స్ అనేవి మగ్గవు అనమాట సరిగ్గా. అందుకని ఆనియన్స్ ఉడికిన తర్వాత వేగిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇలా కొబ్బరి పేస్ట్ టమాటో ప్యూరీ యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో మీకు చెప్పినట్టు కొబ్బరి పేస్ట్ టమాటో ప్యూరీ ఇవేంటంటే కనుక రెగ్యులర్గా వాడేవాళ్ళు కొంచెం ఒక బాక్స్కి వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో అందుకని అవి అలా ఉన్నాయి అనమాట చూడడానికి. సో వాటిని వేసేసిన తర్వాత ఒక 2 to 3 minutesకి మంచిగా కూరలో మెల్ట్ అయిపోయినాయి. అప్పుడు అలా గ్రేవీగా వచ్చేసిద్ది అనమాట. సో ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి, అలాగే కారం కూడా వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు కారం వేసేసుకొని ఇంకొకసారి తిప్పేసుకోవాలి. మన కూరకి మెయిన్ గ్రేవీనే ఇదనమాట, కొబ్బరి పేస్ట్ టమాటో ప్యూరీ అలాగే ఆనియన్స్. సో అన్నీ సరిపడినవన్నీ వేసేసుకున్నాం. ఇప్పుడు ఆ గ్రేవీ అంతా కన్సిస్టెన్సీగా మంచిగా ఫామ్ అయిన తర్వాత డ్రమ్ స్టిక్స్ అనేవి యాడ్ చేసుకొని ఉడకబెట్టిన తెల్ల బఠానీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ సగం ప్రాసెస్ అయిపోయిన తర్వాత యాడ్ చేసుకోవాలండి. ఎందుకు అంటే గనక ములక్కాయలు అనేవి ముందే యాడ్ చేస్తే చిదురుగా అయిపోయి ఉడికిపోయి ఏ పీస్కి ఆ పీస్ వచ్చేసినట్టు వచ్చేస్తాయి. సో అందుకని స్టార్టింగ్లో యాడ్ చేసుకోకూడదు ములక్కాయలు ఎప్పుడైనా సరే. అలాగే బఠానీలు కూడా మంచిగా ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి మనం ముందుగానే వీటితో పాటే వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ ఒక 1/2 glass to 1 glass మీడియం గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే కనుక ములక్కాయలు అనేవి చక్కగా మగ్గి ఆ కూర గుజ్జు అనేది కూడా ములక్కాయలకి పట్టడానికి అనమాట. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 4 to 5 minutes ఆ గ్రేవీ కర్రీని మంచిగా మగ్గనివ్వండి, ఉడకనివ్వాలి. సో ఇప్పుడు ఇంకొక పక్కన పూరీలు తయారు చేసుకుందాం అనమాట. పూరీల కోసం చక్కగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని పూరీలు ప్రిపేర్ చేసేసుకుందాం.
మంచిగా పూరీలన్నీ మీకు కావలసిన షేప్లో కావలసిన సైజులో చేసేసుకోండి. నాకంటే పెద్దగా రౌండ్ షేప్ అయితే ఏం రావండి, రెగ్యులర్గా జనరల్గా చేస్తానన్నమాట షేప్ అనేది. కొంతమంది భలే చక్కగా రౌండ్గా చేస్తారు, నాకైతే అంత రౌండ్గా అయితే రావు, నార్మల్గా వస్తాయి అన్నమాట. సో మంచిగా పూరీలన్నీ అలా సిద్ధం చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మన గ్రేవీ కర్రీ చూసేద్దాం. చూడండి అలా చక్కగా తెరులుతుంది అనమాట, లైట్గా ఆయిల్ అనేది ఫామ్ అవుతుంది చూసారా పైన. సో అలా వస్తుంది అంటే ఏంటంటే కనుక మన కర్రీ అనేది అయిపోతుంది, రెడీ టు టేక్ ఆఫ్ అన్నట్లు అనమాట. డిష్ అనేది ములక్కాయలన్నీ కూడా చక్కగా మగ్గిపోతున్నాయి. సో ఒక తిప్పలా తిప్పేసుకొని జస్ట్ కొంచెం టేస్ట్ చూడండి, టేస్ట్ చూసుకొని ఉప్పు కారాలు ఏమైనా ఉంటే బ్యాలెన్స్ చేసుకోండి. బ్యాలెన్స్ చేసుకొని మూత పెట్టి ఇంకొక 2 to 3 minutes ఉడకనివ్వండి. ఇక్కడ ఇంకో పక్కన ఆయిల్ అనేది చక్కగా హీట్ అయిపోయింది. ఆయిల్ అనేది హీట్ అయిపోయింది కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మన కర్రీ కూడా రెడీ అయిపోతుంది కాబట్టి పూరీలు అనేవి చక్కగా వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. పూరీలు చూసారా ఎంత చక్కగా పొంగుతున్నాయో, అలాగే ఎంత క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్లో ఉన్నాయో చూసారా. నేను పూరీలు ఎప్పుడైనా సరే అండి కంప్లీట్ ఆట గోధుమ పిండితోనే వేస్తానన్నమాట. చాలా మంది ఒక 70 to 80% ఆఫ్ పీపుల్ ఏంటంటే కనుక పూరీలు అంటే కనుక మైదా యాడ్ చేసుకుంటారు. మైదా యాడ్ చేసుకుంటేనే పూరీ వస్తుంది, పూరీ పొంగిద్ది అన్న ఇదిలో ఉంటారనమాట. ఓన్లీ గోధుమ పిండితో కూడా పూరీలు చేసుకోవచ్చు అండి, చాలా అంటే చాలా బాగుంటాయి, అలాగే చక్కగా పొంగుతాయి కూడా, పొంగవు అన్న మాట ఉండదు. ఇంకొక చిన్న టిప్ ఏంటో చెప్పనా, మీకు పూరీలు చేసేటప్పుడు ప్రతి పూరీ మీకు పొంగాలి అనుకుంటే కనుక మీరు కలిపిన పూరీ పిండిలో జస్ట్ ఒక 2 to 3 spoons ఆఫ్ బొంబాయి రవ్వ, ఏది మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఆ ఉప్మా రవ్వని కలపండి. కలిపి గోధుమ పిండిలోనే సాల్ట్తో పాటు ఉప్మా రవ్వ కూడా కలిపేసి మీరు గోధుమ పిండి ముద్దలా కలుపుకొని పూరీలు చేశారంటే ప్రతి పూరి పొంగిద్దంటే నమ్మండి, నేను గ్యారంటీ ఇస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. ఓన్లీ గోధుమ పిండితో పూరీలు చేసుకుంటే మనకి హెల్త్కి కూడా మంచిది, పెద్ద ఆయిల్ అబ్జార్ప్షన్ అనేది ఉండదు. అలాగే వీట్ ఫ్లవర్ కాబట్టి ప్రిఫర్ చేసుకోవచ్చు, 3 తినేవాళ్ళు 4 తినచ్చు, 4 తినేవాళ్ళు 5 తినచ్చు. మైదా పిండిని అవాయిడ్ చేసినట్లు కూడా ఉంటుందన్నమాట. సో అలా మంచిగా పూరీలన్నీ ప్రిపేర్ చేసుకోండి. ఇంకో పక్క చూడండి చక్కగా గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట. సో ఫైనల్లీ కొంచెం అలాగా మన హోమ్ మేడ్ గరం మసాలా ఉంది కదా, ఇది మన హోమ్ మేడ్ గరం మసాలా వీడియో కావాలా, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఆ గరం మసాలా పైన జల్లేసుకొని చక్కగా కర్రీ అనేది స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఒక 4 to 5 minutes తర్వాత చూడండి ఎంత చక్కగా ప్రిపేర్ అయిపోయిందో మన పూరీ కూర. చక్కగా నూనెంతా అలా పైకి తేలి ములక్కాయలన్నీ ఉడికిపోయి తింటుంటేనే అసలు చూస్తుంటేనే తినడానికి కాదు, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట, అంత బాగుండిద్ది. ఇంకా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కనుక ఇలా బఠానీలు అవి వేసి చేస్తే కనుక చిన్నపిల్లలు కూడా ఈ కూరలు అనేవి తినడానికి ఇష్టపడతారనమాట. సో అందుకని బఠానీలు 2 రకాలుగా ఉపయోగపడతాయి. మన హెల్త్కి కూడా ఈ పప్పు దినుసులు అనేవి మంచిది, ప్లస్ ఏంటంటే చిన్నపిల్లలు కూడా పప్పులు అని చెప్పి కూర పూరీలో కలుపుకొని తినేస్తారనమాట. సో దాని ద్వారా పంచదార అనేది కూడా అవాయిడ్ చేయొచ్చు మనం పిల్లలకి. సో ఇలాంటి వెరైటీ రెసిపీలు, ఇంట్రెస్టింగ్ రెసిపీలు చక్కగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. మీ పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఎంజాయ్ చేసేయండి. ఏంటి వీడియో నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఒక లైక్ చేసేయండి. ఇంకా చేయలేదా? వెంటనే ఒక లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసేయండి. మన వీడియోస్ అన్ని చూడమని సజెస్ట్ చేయండి. మీరు కూడా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని ప్లీజ్ ఒక్కసారి సబ్స్క్రైబ్ బటన్ అలా క్లిక్ చేసేయండి. మన వీడియోస్ అన్ని రెగ్యులర్గా ఫాలో అయిపోయింది. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ పర్సన్స్ ఉన్నారు చూసారా, బెల్ ఐకాన్ని ఆల్ అనే నోటిఫికేషన్ ఉందో లేదో చెక్ చేసుకోండి. బాయ్.